రోజు పండగ క్రీస్తునందు. హల్లెలూయా. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా. ఎందుకు తీరదు? రాకడలోనే తీరును. హల్లెలూయా. సరిగ్గా నిజంగా యేసు ప్రభువుని తెలుసుకొని సరిగ్గా ఆయన కలుసుకుంటే ఈ ఏడుపులు, పెడబొబ్బలు, కృంగుబాట్లు, దిగుళ్ళు, విచారాలు ఏముండవు. మొత్తం వదిలిపోతాయి యేసు నామములో. నిజంగా చాలా టెన్షన్ ఉంది బ్రదర్. ఏం టెన్షన్ బ్రదర్? టెన్షన్ పడే నువ్వు ఉండవు, నేను టెన్షన్ పెట్టేవాడు కూడా ఉండవు. ఒక రోజుకి బ్రెయిన్ నరాలు బయలుపోయిందా నువ్వే ఒత్తిడి కావాల్సిన అవసరంలా. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెబితే వచ్చి ప్రాణం పెట్టాడింది. ఫోన్ చేసి తండ్రికి, పరలోక తండ్రి, హలో ఏంటి మరి ఇక్కడ పాపంలో పడిపోయినాను నేను, మరి ఏంటి మీ అబ్బాయిని పంపివేటి, వచ్చి మరి ప్రాణం పెట్టి మరి నేను వచ్చేస్తాను మరి అని చెప్పావా? చెప్పావు నువ్వు చెప్పలా? వచ్చి ప్రాణం పెట్టేసి వెళ్ళినాడు. స్తోత్రం. అట్లాగే నీకు కావలసినవన్నీ ముందే సిద్ధపరచి కూర్చున్నాడు ఆయన. ఖచ్చితంగా ఆ సమయానికి అన్నీ నీకు అందాల్సినవన్నీ అందుతాయి. అంతే. నమ్మితే ప్రశాంతంగా ఉండు, లేకపోతే బీపీ పెంచుకో, నరాలు పగల కొట్టు. నాకెందుకు, నేను చెబుతున్నా నా ధర్మం. ఇక ఏమన్నా నేను చేసేది ఏముంది మరి? కొంతమంది టెన్షన్ పడవాక అనే కొద్ది ఇంకా పెరుగుతుంటుంది వాళ్ళకి. అందుకే వదిలేస్తా సావట్నే చావని. అప్పుడు ఏంది అన్నయ్య అంటారు. మరి దడ పెంచుకొని నరాలు బయలేటట్టు నేను వదిలే, రిలాక్స్. నిజంగా యేసును నమ్మితే వదిలేశారా? ఇంకా పట్టుకునే ఉన్నారా ఏంటి? ఒత్తిళ్ళు, ప్రెజర్స్. కొంతమంది అయితే రేపు ఏం జరిగిద్దో కూడా వీళ్ళకి తెలియదు. ఈ నైటే పోయేటట్టు ఉంటారు. సంవత్సరం తర్వాత సంగతి ఆలోచిస్తాడు. ఇప్పుడు బాగానే ఉంది కానీ మరి తర్వాత ఎట్ట చేస్తాడంటే తర్వాత దాకా నువ్వు ఉంటా. తీసేవా మా చూసరిగానే నమ్మేవా యేసుడునే? కృప మీద ఆధారపడు, కృపలో బ్రతుకు. ఆయన కృప నిన్ను ఆవరించింది. సముద్రమంత విస్తారంగా ఆయన కృప నిన్ను ఆవరించింది. కృపాభరిత రెక్కల కింద విశ్రాంతి పొందు, విశ్రమించు. యెహోవా సురక్షితమైన రెక్కల నీడలో నెమ్మది పొందు. నన్ను సృష్టించిన వాడు, నన్ను పిలిచిన వాడు, నన్ను విమోచించిన వాడు, నమ్మకమైన వాడు, నాకు కావలసిన సమస్తము నా తండ్రి ముందే సిద్ధపరిచి ఉంచి, ఆ సమయానికి ఏది రావాలో అది వచ్చింది, ఏది అందాలో అది నాకు అందుద్ది. అంతే. అప్పటిదాకా నేను ఆలోచించి చించి పిచ్చి హాస్పిటల్లో చేరటం ఎందుకు? వదిలేశారా? ఎంతమంది వదిలేశారు? ఏం వదిలేశారు? టెన్షన్లు, ఒత్తిడి, ప్రెజర్స్, బీపీ పెంచుకునే వ్యవహారాలు ఏం లేవుగా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. మీరు ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను. మన ఇద్దరం ప్రశాంతంగా ఉంటే ఆయన ప్రశాంతంగా ఉంటాడు. నేను చెప్పేది నిజం, జోక్ కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడొచ్చి ఆగాం? 2 వచనాలు 147వ కీర్తనలో. ఒకటి, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను ఆయన కట్టువాడేనా? గుర్రముల బలమందలి, నరుల కాలు సత్వయందలి, కాలి సత్వయందలి. ఆయన ఆనందించేవాడు కాదు. కృపను వేడు వారి యందు ఆయన ఆనందించాడు. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మొట్టమొదట విశ్వాసము గలవాడు దేవుణ్ణి సంతోష పెడతాడు. మనల్ని బట్టి దేవుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే మన ఊరికి దడపడితే చిరాకు దేవుడికి. ఎందుకంటే బైబిల్లో చాలాసార్లు కోపడ్డాడు. ఆయన ధోని అమరమును తలగడగా చేసుకొని పండుకున్నాడు. తుఫాన్ లేచింది, గాలి అలలు లేచి ఈడ్చీడ్చి కొడుతున్నాయి ధోని మీద.
ఆయన పండుకున్నాళ్లే ఆయన డిస్టర్బ్ చేయటం ఎందుకని వీళ్ళు పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అలా లేచి గాలి ఈడ్చి ధోని మీద బాధగానే ఇక కేకలు పెట్టుకుంటూ పరిగెత్తారు. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి. ప్రభువా, ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు బాధ్యత లేదా? నీకు బాధ్యత లేదా? మేము నశించిపోతుంటే ఏంటి బాధ్యత లేకుండా నిద్రపోతున్నావేంటి? పడవకి ప్రమాదం వస్తే మెయిన్గా డేంజర్లో పడేది ఏంటంటే అమరము. ఇది ఇక్కడ పడవ నడిపే వాళ్ళకి తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ బైబిల్లో ఉంది. అమరము దెబ్బ తిన్నందున ఓడ ఎఫెక్ట్ అయిపోయింది అంటాడు పౌలు. అమరము దెబ్బతింటది. అమరము దెబ్బతిందంటే పడవ అవుట్, ఓడ అవుట్. ఏదైనా సరే ఓడకి, ధోనికి, పడవకి ఏదైనా ప్రమాదం వస్తే అమరము డేంజర్లో పడుద్ది. ఎక్కడ తలబెట్టి పండుకున్నాడు అంటే అర్థం ఏంటి? ఈ ధోనిలో నేను నా బిడ్డలు ఉన్నాము. ధోనికి ఏదన్నా జరిగితే నా పిల్లల కంటే ముందు ప్రమాదం నాకు రావాలి, నాకు వచ్చిన తర్వాత నా పిల్లలకి. గమనించారా? ప్రమాదంలో పడేది అమరం. నన్ను తాకిన తర్వాత ఏ ప్రమాదమైనా నా పిల్లల్ని తాకాలని అక్కడ పండుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి హడావుడి చేస్తే, ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని వీళ్ళు ఆయన దడపెట్టడానికి ట్రై చేస్తే ఆయన లేచి చూసి గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మళపరిచి ఆయన వారి తట్టు చూసి ఏమన్నాడు? మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? నేనున్నా కదా. వాళ్ళ విశ్వాస్యతను ప్రశ్నించాడు, వారి విశ్వాసాన్ని ప్రశ్నించాడు. ఏమి నాయన, మీరు ఇంకా నమ్మకం లేకుండా ఉన్నారా? నేనున్నా కదా. చిరాకు పడ్డాడు, కోపడ్డాడు. దేహాన్ని ఎల్లగొట్టలేకపోతే విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటా, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. ఎక్కడ విశ్వాసం కాస్త సన్నగిలిందో ఒప్పుకోడు. విశ్వాసం సన్నగిలితే నువ్వు ప్రెజర్ గురవుతావు. అదే విశ్వాసం సమృద్ధిగా నింపబడిన వాడివైతే విశ్రాంతిలో ఉంటావు. నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉంటే ఆయన హాయిగా ఉంటాడు. ఇది రహస్యం. నువ్వు ఒత్తిడి ఫీల్ అయితే ఆయన కూడా ఫీల్ అవుతాడు. ఏం ఫీల్ అవుతాడో ఏమో, గందరగోళం అవుతున్నాం. నిజంగా ఆయన కూడా ఇబ్బంది పడతాడు. ఫస్ట్ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వినండి, ఇక మెయిన్ పాయింట్లోకి వస్తున్నా. దేవునికి మనకున్న అనుబంధం సరిగ్గా గుర్తించాలా మనం. అక్కడ మనం సక్సెస్ అవ్వాలి. దేవునికి మనకున్న అనుబంధాన్ని, అసలు మనం ఆయనకి ఏమై ఉన్నామో, ఆయన మనల్ని ఎలా చూసుకుంటున్నాడో, ఆయనకి మనకున్నటువంటి అనుబంధం ఏంటో సరిగ్గా మనం ఎరిగిన వారమైతే ఆయన యందు విశ్వాసం ఉంచే విషయంలో ఇక రాజీ పడం. ఆయన్ని సంతోషపెడతాం. కృపను వేడేవారిలో ఆనందిస్తాడు. విశ్వాసము గలవారి విషయంలో ఆయన ఆనందిస్తాడు. ఆయన్ని సన్నుతించే వారి విషయంలో ఆయన ఆనందిస్తాడు. విశ్వాస్యత కలిగి ఆయనకు నమ్మకస్తులమై ఆయన యందు నిలిస్తే ఆయన ఆనందిస్తాడు. దేవుడు సంతోషపడే కొన్ని ఉన్నాయిలే. వాటిల్లో ఒకటి విశ్వాసము కలిగి ఉంటే మనల్ని బట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. అసలు ఆయనకి మనకున్న అనుబంధం మనం తెలుసుకోవాలని చెప్తున్నా నేను. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి పరలోకమందున్న దేవుణ్ణి ఏమని పరిచయం చేస్తున్నాడో తెలుసా అక్క? ఏమని పరిచయం చేస్తున్నాడో తెలుసా? మీరు మీ నాన్న ఏమని పిలుస్తారు? మీరు కొంతమంది అబ్బా అంటారు, కొంతమంది పప్పా అంటారు, కొంతమంది డాడీ అంటారు, కొంతమంది అయ్యోయ్ అంటారు, కొంతమంది నాన్న అంటారు, కొంతమంది బాబా అంటారు, కొంతమంది ఆ బాబాలో ఒక బా తీసి బా అంటారు. బా అని కూడా అంటారు. ఓ మేరీ బా, ఓ నా అయ్యా అనరా? బా అనరా? బా అంటారు. అలాగే రకరకాల పేర్లలో మీ నాన్న మీరు పిలుచుకుంటారు. ఇప్పుడు నేను ఒక మొక్క చెబుతా, మీ నాన్న మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీ నాన్న ఏమని పిలుస్తారో అది పలకండి.
రెడీ? 1 2 3. చాలామంది నాన్న అంటున్నారే. నేను మా నాన్ననే పిలుస్తాను అన్నాడు. చేతులు ఎత్తండి, ఇట్లా ఓపండి. అయ్యమ్మ చాలామంది నాన్న అదేంచండి. డాడీ ఓడి చేతులు ఎత్తండి. దేవుడి దేవుళ్ళు చాలా తక్కువ చేతులు, ఆడోసేది డాడీ. అందరూ నానోళ్లే. రైట్, సంతోషం. నువ్వు డాడీ అనుకున్నా తప్పులేదురా తల్లి. నైనా డాడీ అంటే తప్పని నేను అనట్లేదు. డాడీ, బాబా, పప్పా, అయ్యా, అబ్బా, ఇబ్బంది లేదు. యేసు ప్రభు ఏమని పరిచయం చేస్తున్నాడంటే, మీ దేవుడు అని పరలోకమందున్న దేవుణ్ణి దేవుడిగా పరిచయం చేయటల్లా. ఇప్పుడు నాన్న అని మా నాన్నని పిలుస్తా ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి, అలానే ఉంచండి. ఒకసారి అట్ట కదిలించండి, నాకు బాగా కనపడిద్ది. రైట్, ఓకేనా? దించమని లేదుగా. ఊరకి ఇట్ట చెయ్యి ఎత్తి మళ్ళీ దించేస్తున్నాం. మరి సిలువ మీద ఎన్ని గంటలు ఉన్నాడు ఇటు పెట్టుకొని, కాబట్టి కాసేపు ఉంచండి అట్టనే. నానాని నువ్వు నీ తండ్రిని పిలిస్తే యేసయ్య నీకేమని పరిచయం చేస్తున్నాడు తెలుసా? పరలోకమందున్న దేవుణ్ణి, పరలోకమందున్న మీ నాన్న. పరలోకంలో ఉన్నవాడు దేవుడు అనేది తర్వాత ఆయన మీ నాన్న అంటున్నాడు. యేసు ప్రభు ఎంత దగ్గర అనుబంధాన్ని చూపిస్తున్నాడో చూడు పరలోక తండ్రికి మనకి. మనం తండ్రి అని పిలవటం అలవాటు పడి నాన్నని మనం, ఇప్పుడు ఉదాహరణకి మా అక్కాయి వాళ్ళని మేము అక్కాయ్ అనం, అక్క అనం. మాకు మా అమ్మోళ్ళు మోటోళ్ళు కదా నేర్పిన పదం ఏంటంటే అప్ప. ఏంటిది? అప్ప. పెద్దదాని పేరు పార్వతప్ప. రెండో దాని పేరు లక్ష్మప్ప. మూడో దాని పేరు శివప్ప. 4 అక్కాయి సామ్రాజ్యం. ఆ అమ్మాయి కొంచెం మాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి పేరు పెట్టి పిలుస్తాం. ఈ అప్పల గోలేందిరా అనుకోవాకండి, మీలో కూడా కొంతమంది పిలుచుకుంటారు. ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి ఏది అలవాటు? కొంతమంది అక్క అని పిలుస్తారు. అక్క అన్న అనేవాళ్ళని ఇక నుంచి మీ అక్కని నువ్వు అక్క అనవాకు, చాలేమన్నా అప్ప అంటాడంట, నువ్వు కూడా అప్ప అను అంటే, ఏమప్ప? అప్పలేదు కప్పలేదు. దేవునికి స్తోత్రం, అవునా కదా? అలాగే మీరు నా దగ్గరికి వచ్చి ఇక నుంచి మీ పెద్దక్కాయని అక్కాయి అని అక్క అని నువ్వు అప్ప అనవాకంటే, ఏంటక్క? అక్క లేదు తొక్క లేదు, పోవమ్మా, నాకు అప్ప అంటేనే ఆప్యాయత. అట్లాగే నాన్నని నాన్న అని పిలిచినప్పుడు మనకి చాలా చనువు. మీ నాన్నని ఎప్పుడన్నా మీరు మా తండ్రి అన్నారా? ఒకవేళ పొరపాటున తండ్రి అన్ను పిలిచామనుకో, ఏదన్నా బిజీ పనిలో ఉండి కూడా ఆ పిలిపి అంటాడు మీ నాన్న. ఏంట్రో ఏం పోనింది నీకు, ఏంటా పిలిపేంటి? కాదు తండ్రి, ఏమి నా కుమారుడా అన్నాడు ఆయన. నానా నానా అన్నా అనుకో, పోయే కండిషన్లో ఉండి కూడా అంటాడు. స్తోత్రం, పాయింటా కాదా? సో నువ్వు నానాని పిలవటం అలవాటు చేసుకున్నావు కాబట్టి నానాని పిలిస్తే నీకు ఆయనకి చాలా దగ్గరి అనుబంధం. ఆయన కూడా నిన్ను ఆ పదంతో లింక్ చేసుకున్నాడు కనుక నానాని నీ గొంతు నుంచి వినపడితే, అమ్మో నా కొడుకు అని వెంటనే ఆయన రియాక్ట్ అవుతాడు, స్పందిస్తాడు. కానీ మనం ఏం చేసామంటే, ఈ గ్రాంధిక భాష, బైబిల్ గ్రాంధిక భాషలో రాయబడింది కనుక ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్న వాళ్ళందరూ ఒకే పదంతో నానా అని పిలవరు కదా. అందుకని గ్రాంధిక భాషలో ఏం చేశాడంటే తండ్రి అని రాశాడు. ఇప్పుడు ఎవరు బైబిల్లో వాళ్ళు ఏం చేయాలంటే, పెన్ను పెట్టుకొని పరలోకమందున్న మీ తండ్రి అన్న కాడ తండ్రిని రౌండ్ చేసి పైన నానా అని రాసుకోవాలి. నువ్వు డాడీ అని పిలిస్తే డాడీ అని రాసుకోవాలి. నువ్వు పప్పా
అని పిలిస్తే పరలోకమందున్న మీ పప్ప, అక్కడ పప్ప అని రాసుకో. నేను జోక్గా చెబుతుంది, నిజంగా నేను చెబుతుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అసలు ఆయనకి నీకున్న అనుబంధం ఎంత దగ్గరదో ఫస్ట్ మనకు అర్థం కావాలి. హల్లెలూయా చెప్పు. ఆయనకి మనకున్న అనుబంధం, ఆయనకి మనకున్న సంబంధం ఎంత దగ్గరదో అసలు ముందు మనం గుర్తుపట్టాలి. కానీ ఏం చేద్దాం, తండ్రి అని అలవాటు పడ్డాం కదా, ఆయన ఎవరో మనం ఎవరో అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు కూడా నానా అని పిలుచుకుంటా, నానా అని ఏడుచుకుంటా, నానా అని విజ్ఞాపన చేస్తా, నానా అని మొత్తుకుంటా. ఇక అప్పుడు ఆయన్ని నానా అన్నప్పుడు ఇక ఆయనకి నాకు ఎంత సామీప్యం ఉందో నాకు అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పు, దేవుడు ఎవరు? పరలోకముందున్న దేవుడు ఎవరో? గట్టిగా చెప్పాయా, మా నాన్నను. చెప్పు, నువ్వు చెప్పమ్మా. ఇంకేం డౌట్ ఉందా? నేను చెప్పానా? ఎవరు చెప్పారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో చదువు. ఇప్పుడు చదివే వాళ్ళు ఎట్ట చదువుతారో చూస్తాను నేను. చదువు. ఆగక్కడ ఏమన్నావు? తండ్రి. మీ నాన్న తండ్రి అంటావు నువ్వు? ఏమని పిలుస్తావు మీ నాన్న చెప్పు. చిన్నప్పుడు మీ నాన్న అని పిలిచావా, అయ్యో అని పిలిచావా? నాన్న. మరి అక్కడ ఏం పెట్టి చదవాలి నువ్వు? ఇప్పుడు నేనేం చెప్పా? పరలోకమందున్నా మా నాన్న. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్నా మా నాన్న. ఆహా, సూపర్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా అయ్యా అనే పదంతో చాలా పాటలు రాశారు. నాన్న అని కూడా పెట్టారు పాటలో. ప్రియులారా, పరలోకమందున్న మా నానా అని ఇల్లు దేవుడి దగ్గరికి, నానా అని ఇల్లు దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళిపో. ఎంత సామీప్యం వచ్చిందో చూడు. దేవుణ్ణి ఇక నాన్నగా విశ్వసించి, నాన్నగా నిజంగా విశ్వసించడం కాదు, నానే. మనకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేశాడే నాన్న. అసలు ఈ నాన్నలో మనల్ని ఉంచింది కూడా ఆ నానే. మనకు నాన్న ఇచ్చినోడు కూడా ఆ నానే. అసలు నాన్న ఆయనే. మన ఆత్మలకు నాన్న ఆయన, మన శరీరానికి నాన్న ఆయన, మన ఆత్మకు నాన్న ఆయన. కాబట్టి నాన్న అంటే ఆయన నాకు నాన్న ఎట్టవుతాడులే అంటే అవిశ్వాసం. ఆయన నాకు నాన్న ఎట్టవుతాడు ఏంది? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నన్ను నిర్మించిన వాడు నాన్నగాకేమవుతాడు? నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పు, ఫైనల్గా చెప్పండి ఒకసారి. ఎవరు నీకు రూపునిచ్చింది? ఎవరు? ఏ చేతులు నేను నిర్మించినవి?
నీకంటూ ఒక లైఫ్నిచ్చింది ఎవరు? నీ ఆరంభానికి ఆధారం ఎవరు? మీ నాన్న. మీ నాన్నకు కూడా ఆధారం ఆయనే, వాళ్ళ నాన్నకు ఆధారం ఆయనే, వాళ్ళ నాన్న 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 అందరికి పెద్ద నెంబర్ 1లో ఉన్నాడు ఆదాము నాన్న. ఆ నాన్నకు నాన్న కూడా ఆయనే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి, అంతేకాదు నాన్నలకే అసలు నాన్న. ఇప్పుడు దేవుడు మీ నాన్న అనేది నీవు సరిగ్గా విశ్వసిస్తున్నావా? నిజంగానే నమ్ముతున్నావా? నిజంగానే రూఢి అని నీ గుండెల్లో ఆ అంశాన్ని ఉంచగలవా? నమ్మగలవా? నమ్మితే ఎంత ధన్యుడువో నువ్వు, ఎంత ధన్యురాలువో నువ్వు. ఇక ఆయనకి నీకు ఎడబాటు ఉండదు, ఇక ఫీలింగ్స్ ఉండవు, మొహమాటాలు ఉండవు. మీ నాన్న దగ్గర నువ్వు ఎంత చనువుగా వ్యవహరిస్తావో అంత చనువుగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు.